హాయ్ హలో నమస్తే లయన్ షాబీర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా లయన్ షాబీర్ అఫీషియల్ ఉంటుంది, ప్లీజ్ ఫాలో అవ్వండి. ఈ బ్లాగ్ కొంచెం డిఫరెంట్ బ్లాగ్, ఎందుకంటే ఇలాంటివి మనం రేర్గా చూస్తూ ఉంటాము. దాదాపుగా 28 మంది కలిసి షిరిడి ట్రిప్ వెళ్తాము, వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. సో షిరిడీలో మనకు షిరిడి ట్రిప్ మొత్తం ఎలా ఉంటుంది, మనకు వెళ్ళగానే మనకి ఏం కావాలి, అవన్నీ మొత్తం ట్రిప్ గురించి డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చూద్దాం. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే మేము అనంతపూర్ రైల్వే స్టేషన్కి చేరుకునేసినాము. మేము ఒక 2 months బ్యాకే అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్కి టికెట్లు బుక్ చేసుకునేసినాము. అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ 8 ఎంత టైము 8:28కి వస్తుందంట. చూడండి జనాలు మొత్తం వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ అంతా జనాలు అందరూ వచ్చారు. మా పిన్ని వాళ్ళు, మా చెల్లెలు హస్బెండ్, మా చిన్నాన్న మొత్తం అందరూ ఒకరు వస్తున్నారు టైంకి. ఇప్పుడు టైం మ్యాక్సిమం ఒక 8 అలా ఉంటుంది. ఇంకొంతసేపు ట్రైన్. లగేజ్ చూడండి, మా లగేజ్ ఓన్లీ ఫ్యామిలీ, మా లగేజ్ మాత్రమే, టోటల్ మా ఫ్యామిలీ మొత్తం చూడండి. 28 members, దాదాపు 25 members అన్నాను కదా, అంతా వీళ్ళే. ఇంకా ఇటు సైడ్ కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది గుంతకల్లో ఎక్కుతారు. మా ఇంకొక సిస్టర్ గుంతకల్లో ఎక్కుతారు. వాళ్ళు 4 members 5 members ఉన్నారు. ఇక్కడ టోటల్ మా లాస్ట్ చిన్నాన్న, మా థర్డ్ చిన్నాన్న, వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లలు చూడండి. మా చిన్న కొడుకు, నా చిన్న కొడుకు, మా చిన్న కొడుకు. ఎస్, ట్రైన్ వచ్చేస్తుంది. ముందే మాది ఏది చూసుకునేసినాము. కంపార్ట్మెంట్ B4 మనది వచ్చింది. మా చిట్టి తల్లి నా వైఫ్ వాళ్ళ తమ్ముని కూతురు. ఫస్ట్ టైం షిరిడీకి ఎంత లక్ ఉండాలి. లైరా ఫర్జాన్ అతని పేరు. ఎంత లక్ ఉండాలి చెప్పు, అమ్మాయి షిరిడీకి అంత చిన్న ఏజ్ లో. 4 months. బాగుందా ట్రైన్? అర్హాన్ సూపర్ ట్రైన్ బాగుందా? బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్. ఆషిక్ హాయ్ ఫ్రెండ్స్, షిరిడి పోతున్నాం. గోవా మా బ్యాచ్ అంతా. గోవా ఎందుకు మధ్యలో? అనంతపురం నుంచి మేము షిరిడికి ట్రైన్ లో పోతున్నాం. పైన పడుకున్నాం. మా నాన్నలు అందరూ కింద బర్రాలో పడుకున్నారు. ఇంకా ఈ లగేజీలు సర్దుకోవడము, జనాలు చూడండి ఎట్లా ఉన్నారు అసలు. ఒకరు ట్రైన్ మొత్తం మేమే ఉన్నాం. లగేజీలు సర్ది వాళ్ళకి సెటరేట్ చేస్తా ఉన్నాడు. మా లాస్ట్ పిన్ని, ఈ సైడ్ అంతా మా థర్డ్ చిన్నాన్న వాళ్ళంతా ఫ్యామిలీ, వాళ్ళ హస్బెండ్, పిల్లలు. ఇంకా లగేజ్ సర్దుకోవడంలోనే ఉండాము, అక్కడక్కడే కూర్చోవడము. సీట్లు మా సీట్లు ఇవి, మీ సీట్లు ఇవి అని. పిల్లలు అప్పుడే స్నాక్స్ స్టార్ట్ చేస్తారు. మా చిటితల్లి వచ్చింది మళ్ళా, బుజ్జితల్లి లైరా పాప వచ్చింది. ఇంత చిన్న పాపను వేసుకొని షిరిడీకి ఫస్ట్ టైం, బాగా హ్యాపీ. అదిగో లైరా ఫర్జానా. అందరూ కలిసి అలా వెళ్తుంటే షిరిడీకి ఎంత బాగుంటుంది. పిల్లలు ఎట్లా అంటే పైకి అల్లాడి చేస్తున్నారు. మా చెల్లెలు, మా లాస్ట్ చిన్న చెల్లెలు. బాగా చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. హై ఫ్రెండ్స్, మా చెల్లి ఫ్రెండ్స్. నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టరా, ఊరికి అయ్యలేదు. నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టుకో, ఊరికి అయ్యలేదు. వీడు చూడండి ఏమి అసలు ట్రైన్ ఎక్కి దిగి పైకి కిందికి అల్లాడిస్తున్నాడు.
ఇంకా అసలు ట్రైన్ ఎక్కే ముందే అంటే ఇంట్లోనే మేము కొంతమంది పూరీలు, కొంతమంది చిత్రాన్నము, కొంతమంది కారం పొడి అలా రకరకాలు తెచ్చుకున్నాము. పెరుగన్నాము అని ఫుడ్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చుకున్నాం అనమాట. సెపరేట్ అయితేనే అంతంగా లంచ్ డిన్నర్ టైం అయింది కదా, డిన్నర్ ఓపెన్ చేసేసినాం అనమాట. తింటాన్నాం అన్నీ. ఇట్లా అందరూ ఫ్యామిలీ అందరూ కూర్చొని బాగా ఎంజాయ్ చేసుకుంటే అట్లా తింటా అంటే ఒక్కొక్క ఎంత బాగుంటుంది. చేసుకొని వచ్చుకున్నాం అనమాట. ట్రైన్ షిరిడి వైపు దూసుకుపోతుంది. అవుట్ సైడ్ వ్యూ ఎంత బాగుంది చూడు. అసలు క్లైమేట్ కూడా చాలా బాగుంది. కొంచెం రైనీ సీజన్ లాగా బాగుంది. వెట్టుగా బాగా అంటే క్లౌడ్స్ చాలా ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. ట్రైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వెళ్తా అంటే. కర్వ్ భలే కనిపిస్తుంది. అదే పనిగా తీసా ఈ కర్వ్ అయినప్పుడు ట్రైన్. పచ్చని పొలాలు చుట్టూ ఆ ప్రకృతి అందాల మధ్య అలా ట్రైన్ దూసుకుపోతుంది. యాక్చువల్లీ మేము 3 టైర్ ఏసీ బుక్ చేసుకున్నాం అనమాట. కానీ ఎందుకో అంతగా నచ్చలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే బయట నుంచి గాలి రావట్లేదు, అంటే క్లోజ్డ్ డోర్స్ కాబట్టి ఆ చలి ఎక్కువ ఉంది. ఫుల్ ఏసీ, బయట చూస్తే చలి, రైన్ పడుతుంది. అది ఓపెన్ విండో ఉంటేనే ట్రైన్ జర్నీలో ఓపెన్ విండో ఉంటే చాలా బాగుంటుంది. అవుట్ సైడ్ గాలి సౌండ్లు ఏమీ వినపడట్లేదు. అసలు ట్రైన్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అది కూడా మాకు అర్థం కావట్లేదు. 3 టైర్ ఏసీలో ఇంకా 2 టైర్ ఫస్ట్ క్లాస్ ఎలా ఉంటాయో తెలీదు. ఓపెన్ డోర్స్, ఓపెన్ విండో ఓపెన్ ఉంటే చాలా బాగుండేది అనిపించింది. ఓకే, ఏదైతే ఏమి 3 టైర్ ఓకే వెళ్తున్నాం, బాగానే ఉంది, పర్లేదు. ఇక్కడ చూడండి మనకు మహారాష్ట్ర దాదాపు రీచ్ ఒక దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ఇదేది ఇండియన్ ఆయిల్ సంథింగ్, అది ఇక్కడ కంపెనీ ఉన్నట్టుంది, పెద్ద ఫ్యాక్టరీ. ఇక్కడ నుంచే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ మన సైడ్కి అంతా ట్రాన్స్పోర్ట్ అవుతుందేమో. చూడండి ఎంత పెద్ద ట్యాంక్స్ కనిపిస్తున్నాయి మనకు. షిరిడి వెళ్ళేప్పుడు మనకు అంటే మహారాష్ట్రకి కదా వెళ్ళేది, మనకు ఈ జర్నీలో దాదాపుగా 3 నదులు కలుస్తాయి కదా కోసా. 3 నదులు కలుస్తాయి. ఫస్ట్ తుంగభద్ర, కృష్ణ, తర్వాత గోదావరి. 3 నదులు మనకు కనిపిస్తాయి. ఆ బ్రిడ్జ్ మీదనే మన ట్రైన్ వెళ్తుంది అనమాట. ఇది రైనీ సీజన్ అవడం వల్ల ఎక్కడ చూసినా వాటర్ అయితే వాటర్ ఉన్నాయి, భారీగా ఉన్నాయి, అసలు ఫుల్ వాటర్ ఉన్నాయి. పొలాలు కూడా చూడండి ఎంత పచ్చగా భలే కనిపిస్తున్నాయి. మధ్య మధ్యలో విలేజెస్, అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లు భలే ఉన్నాయి. ఎస్, ఫైనల్లీ కోపర్గావ్కి రీచ్ అయినాము. యాక్చువల్గా అనంతపూర్ టు కోపర్గావ్ మేము బుక్ చేసుకున్నది. అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ షిరిడి వెళ్ళదు, కోపర్గావ్కి వెళ్తుంది. షిరిడి రీచ్ అవ్వాలంటే మనం ఫస్ట్ కోపర్గావ్లో దిగాలి. ఈ ట్రైన్ షిరిడీకి డైరెక్ట్గా లేదు కాబట్టి కోపర్గావ్లో దిగి, కోపర్గావ్ నుంచి మనకు ఇలాంటి ఆటోలు కానీ వెహికల్స్ చాలా ఉంటాయి. ఇవి మాట్లాడుకొని షిరిడీకి వెళ్ళాలి. వెళ్దాం ఇప్పుడు. కోపర్గావ్లో దిగేసాము. మేము దిగిన ట్రైన్ చూడండి వెళ్ళిపోతుంది ఇంకా అహ్మదాబాద్ వైపు. ఇక్కడ నుంచి మనము కోపర్గావ్ స్టేషన్ బయటకు వస్తే ఇక్కడ మనకి కొన్ని వెహికల్స్ ఉంటాయి, ఆటోలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఏదో చూడండి ఇలా మనిషికి 200 రూపీస్ పర్ హెడ్ 200 తీసుకుంటారు. ఫస్ట్ మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు పర్ హెడ్ 10 రూపీస్ ఉంది. ఒకప్పుడు చాలా తక్కువ ఉండింది చిన్నప్పటి నుంచి, ఇప్పుడు అది 200 రూపీస్ అయింది. మేము జనాలు ఎక్కువ మంది ఉండడం వల్ల
3 ఆటోలు తీసుకోవడం జరిగింది అనమాట. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ఆటో అన్నట్లు 3 ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్కి ఒక 3 ఆటోస్ తీసుకొని పోతున్నాం అనమాట. లగేజ్లన్నీ ఎవరి ఫ్యామిలీకి వాళ్ళ లగేజ్. ఇక్కడ నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందా? ఉంటుంది 20 కిలోమీటర్స్. హాఫ్ అన్ అవర్ పడుతుంది మనకి. హాఫ్ అన్ అవర్ పడుతుంది. కానీ ఈ కొంచెం రోడ్డు మాత్రం బాగుండదు. ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూసాము కోపర్గావ్ టు షిరిడి రోడ్డు ఇలానే ఉంటుంది. మట్టి రోడ్డు, బురద బురద. నది దాటి కూడా పోతాం. ఇక్కడ కూడా ఒక నది వస్తుంది, నది దాటి వెళ్తాం అనమాట ఇక్కడ నుంచి. ఈ రోడ్డు మాత్రం చాలా షిరిడికి ఎంటర్ అయితేనే ఇలా ఉంటుంది. ఏం తెలుస్తుంది అంటే షుగర్ కేన్ స్మెల్స్ బాగా తెలుస్తాయి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, టూర్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకు ఫస్ట్ ఏం కావాలి? స్టే చేయడానికి రూమ్స్ కావాలి. ఈ కోపర్గావ్లో మనము ఆటోలు ఎక్కినాక వాళ్ళు డైరెక్ట్ తీసుకొచ్చి మనకు సాయాశ్రమ్ భక్త నివాస్ ఈ రూమ్స్ దగ్గర మనల్ని వదులుతారు. మీరు డైరెక్ట్ షిరిడీకి వచ్చినా కూడా డైరెక్ట్ షిరిడి ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడున్నాయి కోసం? మండే ఒకటి ఉంది, థర్స్డే ఒకటి ఉంది ట్రైన్. అది షిరిడీలో డైరెక్ట్ దింపుతాయి. అక్కడి నుంచి కూడా వాళ్ళు మనకు సాయాశ్రమ్ భక్త నివాస్ దగ్గర దింపుతారు. చూడండి, మనకు ఈ లగేజ్ మనము తీసుకెళ్ళడానికి రూమ్స్ దగ్గరికి ఇలాంటి ట్రాలీలు ఉంటాయి, ముందరే పెట్టింటారు. ఎంటర్ అవ్వగానే నడచలేని వాళ్ళకు కూడా వెహికల్స్ ఉంటాయి. దాంట్లో తీసుకెళ్ళి ఎక్కడ మనకు రూమ్ బుక్ అలాట్ అయి ఉంటుందో అక్కడ వదులుతారు కూడా వాళ్ళు. చూడండి, ఇలా తీసుకొని మనము లగేజ్ అంతా పెట్టుకొని, చూడండి మేమందరూ తీసుకొని లగేజ్లు, మాది లగేజ్ పెద్ద ఇదైపోయిందిలేండి, పెద్ద బరువు అయిపోయింది. అది కూడా మేము 1 వీక్ దాదాపు 6 days 5 days ఏమో ట్రిప్. సో ఫుల్ లగేజ్. చూడండి రూమ్స్ ఇవి. ఇక్కడ మేము ఇక్కడ లోపలికి వెళ్ళి కొంచెం ఫార్మాలిటీ ఉంటుందన్నమాట, అది ఫినిష్ చేసుకొని రావాలి. ఇక్కడ ఒక దగ్గర మనం స్టాప్ అయిపోయి లోపలికి వెళ్దాము. యాక్చువల్గా చెప్పాలంటే షిరిడీలో చీప్ అండ్ బెస్ట్ రూమ్స్, చాలా తక్కువ రేటు రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఇప్పుడు మేము మొత్తం చూపిస్తాము. ఎవరైనా షిరిడీకి వెళ్ళినప్పుడు ఈ రూమ్స్లో స్టే చేస్తే చాలా బాగుంటుంది. చాలా ఇయర్స్ నుంచి మేము చిన్నప్పటి నుంచి నేను వెళ్తున్నాను. వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా, అంటే వాళ్ళు కూడా వెళ్తున్నారు. చాలా ఎక్కువ సార్లు వెళ్ళాం, మోర్ దెన్ 50 times పోయినాం మేము. ఇక్కడే నేనైతే ఎక్కువగా ఈ రూమ్స్లోనే ఉండేవాళ్ళం. నేను అంటే మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కానీ, తర్వాత పెళ్లి తర్వాత కానీ ఇక్కడ రూమ్స్ చాలా బాగుంటాయి. అంటే ఓల్డ్ది కూడా ఉంది, కానీ చాలా ఓల్డ్ అనమాట. అది చాలా ఓల్డ్ ఉంటుంది. మా నాన్న వాళ్ళ జనరేషన్ వాళ్ళకైతే అది ఉంది. ఇది రీసెంట్ గా ఇది చేసి ఉండేది, కొత్తగా కట్టినారు. ఇక్కడ A to Z బ్లాక్స్ ఉంటాయి అనమాట. A2 అంటే ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయో అన్ని ఆల్ఫాబెట్ రూమ్స్, అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి. A to Z అపార్ట్మెంట్స్ ఉంటాయి. అసలు చాలా రూమ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఒక కౌంటర్ వస్తుంది. ఆ కౌంటర్లోకి వెళ్ళి మనము ఇక్కడ అనమాట, ఇక్కడ చూపిస్తున్నా కదా, అదిగో అక్కడ ఆ కౌంటర్స్లో మనం వెళ్ళి అడిగితే వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు రూమ్స్ ఫిల్ చేసుకోవడానికి. ఇదే అనమాట అప్లికేషను. ఇది మామూలుగా మనము రైల్వేలో టికెట్స్ బుక్ చేసుకుంటామో అలా ఉంటుందన్నమాట సేమ్. ఇక్కడ మనము ఎంతమంది 1 to 5 members వరకు అలౌ చేస్తారు. ఇది ఫిలప్ చేసేయండి ఫస్ట్. మీరు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఆధార్లు ఉండాలి, ఎవరి పర్సనల్ ఆధార్ వాళ్ళకు ఉండాలి. ఎంతమంది మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఏజ్ ఫిల్ చేయాలి. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు. బట్ అక్కడ మాత్రము 2 days కి మాత్రమే అకామిడేషన్ ఇస్తారు. తర్వాత మనం కంటిన్యూ చేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు ఫిలప్ చేసిన తర్వాత లోపలికి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ బుక్ చేసుకునే కౌంటర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉంటుంది. ఏసీ వచ్చేసి ఒక రూమ్కి 400, నాన్ ఏసీ వచ్చేసి ఒక రూమ్కి 250 రూపీస్. 4 members ఉంటే 250 రూపీస్. 4 personsకి 250, 5 persons అయితే 300. చూడండి, మాకు జీ బ్లాక్ అపార్ట్మెంట్లో రూమ్ దొరికింది. ఇక్కడికి వెళ్ళి మేము రూమ్ లోపలికి వెళ్తాము. ఇక్కడే మనకు మనం టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, రూమ్స్ బుక్ చేసుకుంటాం కదా, అక్కడ పైన ఫ్రీ భోజనం మనకు దొరుకుతుంది అనమాట ఇక్కడే. సో మనము ఇప్పుడు లోపలికి వెళ్దాము, రూమ్ మొత్తం చూద్దాం. మీకు మొత్తం రూమ్ అంతా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని. బాగా క్లియర్గా చూడండి. బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి టైం టు టైము క్లీన్ చేస్తూనే ఉంటారు. మనకు ఏమన్నా అవసరం ఉన్నా కూడా అడిగిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది
ట్రస్ట్కి సంబంధించింది, అంటే ఆలయం షిరిడిలో టెంపుల్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన కాకోకుండా ఇది సంస్థానం వాళ్ళు పెట్టుకున్న ట్రస్ట్ రూమ్స్ అన్నమాట. ట్రస్ట్ వాళ్ళే ఇచ్చేసుకుంటా ఉంటారు. చాలా బాగున్నాయి. రూమ్లు అయితే తీసుకున్నాము, చూద్దాము. రూముల దగ్గరికి వచ్చినాము, రూమ్ ఎలా ఉన్నాయి మనకు ఈ అమౌంట్తో. ఇది చాలా బెస్ట్ రూమ్స్, నేను ఆల్రెడీ ముందు కూడా ఉన్నాను. సో ఇప్పుడు రూమ్ లోపలికి వెళ్ళి రూమ్స్ ఒకసారి చూద్దాం. 46 మంది రూమ్ నెంబర్. చూడండి, ఇది రూము. బెడ్స్ నిజంగా చాలా బాగున్నాయి. 3 బెడ్స్ ఇచ్చి దాని మీద కార్డ్స్ ఇచ్చి 3 బెడ్స్ ఇచ్చినారు. ఇంకా ఎక్స్ట్రా పర్సన్స్కి కావాలంటే కూడా బెడ్స్ ఇస్తారు. 3 బెడ్స్ ఇస్తారు. వెంటిలేషన్ చూడండి, పెద్ద కిటికీ, వాష్రూమ్స్ చాలా బాగున్నాయి. హాట్ వాటర్ కూడా మార్నింగ్ 5 to 7 వరకు దాదాపు సోలార్ వాటర్ వస్తాయి మనకి. మార్నింగ్ 5 to 7 వస్తాయి, తర్వాత చల్లగా ఉంటాయి. హాట్ వాటర్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. అంటే సోలార్ కదా, సోలార్ నుంచి రావాలన్నప్పుడు క్లౌడీగా లేదంటే హాట్ వాటర్ ఎనీ టైం వస్తాయి. సోలార్ లేదు, కొంచెం క్లౌడీగా ఉండి ఇది ఉందంటే వర్షం పడుతుంది, క్లైమేట్ కూల్ గా ఉందంటే. మేము వెళ్ళిన సీజన్ ఎట్లయిందంటే క్లౌడీగా ఉందన్నమాట. మాకు రైనీ సీజన్ లాగా ఉంది కాబట్టి మాకు ఎర్లీ మార్నింగ్ మాత్రమే కొంచెం హాట్ వాటర్ వచ్చేటట్లు ఉంటుంది. ఇది రూమ్స్ మధ్యలో ఇలా ఉంటుంది, చాలా బాగుంది. 2 రూమ్స్ అన్నమాట. ఇది మధ్యలో కింద ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. ఇక్కడ మనకు పైనకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. రెడీ అయిపోయినాం, ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ ఒకసారి దర్శనం పోదామని చెప్పేసి కిందికి వస్తున్నాము. ఇక్కడ మనం కిందికి రాగానే ఒక క్యాంటీన్ లాంటిది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు కాఫీ, టీ, మిల్క్ ఇవన్నీ దొరుకుతాయి. కొంచెం వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ ఇలా దొరుకుతాయి. తక్కువ రేటు, 2 రూపీస్ అలా ఉంటుంది టీ. నెక్స్ట్ మనకు ఇక్కడే మనం రూమ్స్ తీసుకుంటాం కదా, ఇక్కడికే బస్ వస్తుంది, ఫ్రీ బస్. ఇది డైరెక్ట్గా మనకు టెంపుల్, మనము సాయిబాబా దేవస్థానం ఉంటుంది కదా, అక్కడ నిలుపుతారు. గేట్ దగ్గర, మెయిన్ గేట్ దగ్గర ఆపేస్తారు. సో ఇక్కడ నుంచే వెళ్ళిపోవచ్చు మనము. సో మనం వచ్చేసినాము టెంపుల్ దగ్గరికి. చూడండి, ఇక్కడ నిలిపేస్తారు. టెంపుల్కి కరెక్ట్గా ఆపోజిట్, డెడ్ ఆపోజిట్ చూడండి, మనకు బోర్డు కూడా కనిపిస్తుంది టెంపుల్ది. ఇక్కడ నుంచి మనము అటువైపుకి దాటుకొని వెళ్ళాలి. రోడ్ దాటుకొని వెళ్తే గిన అవతల మనకు టెంపుల్. చూడండి, ఇక్కడికి వెళ్ళి రోడ్డు దాటితే మనకి ఈ ప్లేస్ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకు మొబైల్స్, మనం చెప్పులు వేసుకొని వచ్చింటే చెప్పులు ఇక్కడ పెట్టడానికి మనకు కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ మనము మొబైల్స్, చెప్పులు పెట్టాలి. చెప్పులు ఫ్రీ, మొబైల్ వచ్చేసి పే చేయాలి. 5 రూపీస్ పర్ మొబైల్. చూడండి, మొబైల్ కౌంటర్. ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. మొబైల్ కెమెరా లాకర్ అని కనిపిస్తుంది బోర్డు. దీనికి డెడ్ ఆపోజిట్ మనం దర్శనం వెళ్ళే దారి ఉంటుంది. గేట్ నెంబర్ 7 ఫ్రీ దర్శనం అనమాట. గేట్ నెంబర్ 6లో పెయిడ్ దర్శనం ఉంటుంది. సో ముందు డైరెక్ట్గా పంపించేవాళ్ళు, కింద నుంచే పంపించేవాళ్ళు. ఇప్పుడు మనకు ఇక్కడ పైన చూపిస్తున్నాను చూడండి. నేను యాక్చువల్గా లోపలికి మొబైల్ అలో లేదు. ఇక్కడ మేము మొబైల్స్ లాకర్లో పెట్టేశాము, కానీ నేను మీకు బయట నుంచి చూపిస్తున్నాను. ఇలా పైన చూస్తున్నాం కదా, ఇలా పైన మనము ఆ దారి గుండా వెళ్ళాలన్నమాట. ముందు ఈ సైడ్ ఉన్నాయి మొబైల్ లాకర్స్ ఇవన్నీ, అక్కడి నుంచి క్యూ లైన్ అనేది ఉండేదన్నమాట. ఆ క్యూ లైన్ అంతా ఇప్పుడు తీసేసేసి ఈ పక్క నుంచి అన్ని కంపార్ట్మెంట్స్ కట్టి ఇట్లా పైనుంచి వెళ్ళడానికి పెట్టినారనమాట. సో లోపలికి మొబైల్ అలో లేదు కాబట్టి అదంతా మేము చూపించలేదు టెంపుల్ లోపల. బయటకు వచ్చిన తర్వాత మనం వెళ్ళాల్సిందే ద్వారకామయ్యి. చూడండి, ఇక్కడ ద్వారకామయ్యి కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పక్కనే చావిడి ఉంటుంది, బాబా ఉన్న చావిడి అనమాట. ఈ చావిడి దర్శనం చేసుకోండి. నెక్స్ట్ ద్వారకామయ్యలో కూడా దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ముందు బాబాని
ద్వారకామయి నుంచి చావడికి ఊరేగింపుగా తీసుకెళ్లే వాళ్ళని దాన్నే పల్లకి ఉత్సవంగా జరుపుకుంటారని గురువారము బాబాని ద్వారకామయి నుంచి చావడికి తీసుకొని వెళ్ళేవాళ్ళనమాట. చూడండి, మనకు టెంపుల్ పైన గోపురం కనిపిస్తుంది ద్వారకామయి దగ్గర నుంచి. ఆ ద్వారకామయి టెంపుల్కి పక్కనే ఉంటుందన్నమాట. ద్వారకామయి లోపల చాలా బాగుంటుంది. బాబా వాడిన దుని ఉంటుంది, బాబా వాడిన ఇసర్రాయి ఉంటుంది, కుండ పెట్టారు, ఇప్పుడు అట్లే ఉందన్నమాట. బాబా గారు కూర్చొని అక్కడే విభూది ఇచ్చేవాళ్ళు. ఇలాంటివిను దాంతోపాటు తులసికోట, ఆయన ఎక్కువ పూజ చేసే తులసికోట ఉంటుంది. తర్వాత ఒక బండరాయి ఉంటుంది అన్నమాట. అక్కడ కూర్చొని మనకు ఎవరికైనా సినిమాలో చూపిస్తారు కదా, బాబా ఎక్కువ ఫోటోల్లో ఒక రాయి మీద కూర్చుంటారు చూడండి, ఆ రాయి కూడా అక్కడ ఉంటుంది. ఒక గ్లాస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఆ రాయి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ నుంచి బయటకు వచ్చినాక మనకు కొత్తగా ఇది నాకు తెలిసి రీసెంట్గా 1 year అయినట్టుంది, రీసెంట్గా కట్టారు. ఇక్కడ ఐ లవ్ సాయిబాబా అనే ఒక బోర్డు, ఒక చిన్న పార్క్ లాంటిది పెట్టి ఫౌంటైన్ పెట్టారు, బాబా గారు నీళ్లు పోస్తున్నట్లు. చాలా బాగుంది. ఇది టెంపుల్ బయటే రీసెంట్గా కట్టారు. ఒక 1 year అయింటుంది నాకు తెలిసి. చాలా బాగుంది. ఇక్కడ కూడా టైం స్పెండ్ చేయొచ్చు మీరు అందరూ. కూర్చోవచ్చు, ఎవరు ఏమి అనేవాళ్ళు కూడా ఉండరు. ఫ్రీగా అలౌ చేస్తారు లోపలికి. ఇక్కడ ఫోటోలు తీసుకోవడము అలా బాగా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఫుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది, టెంపుల్కి ఫుల్ బ్యాక్ సైడ్లో వచ్చేయచ్చు అనమాట. అంటే గేట్ నెంబర్ 4 దగ్గర అనమాట యాక్చువల్గా ఇది. నెక్స్ట్ మనకు షిరిడి అంటే మనకు మహారాష్ట్రలో టాంగాలు, ఈ జట్కాలు లాంటివి చాలా ఫేమస్. కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తారు. ఆటోలు అయితే మనకు రూమ్స్ దగ్గర నుంచి ఇక్కడికి 50 రూపీస్, కానీ టాంగ్ అయితే 200 రూపీస్. మేము అదే పనిగా ఎక్కాలని చెప్పేసి పిల్లలకి కూడా చూపించాలి జట్కా అంటే గుర్రం అని చెప్పేసి ఎక్కినాము. భలే ఉంటుంది అసలు. చూడండి, ఇక్కడ నుంచి మేము టెంపుల్ దగ్గర నుంచి రూమ్కి వెళ్తున్నాము. చూడండి, భలే ఉంది అసలు. కానీ ఏంటంటే బాధ, పాపం గుర్రంకి ఒక బరువు, పాపం అని ఫీలింగ్ అంతే. కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా షిరిడీకి వెళ్ళినప్పుడు ఒక్కసారన్నా టాంగా ఎక్కండి. ఇందాక చూపించాను కదా ఐ లవ్ సాయిబాబా అని, అది నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మీకు ఇంకొక సర్ప్రైజ్, మీకు ఇంకొక మీ అదృష్టం ఏంటంటే ఈ వీడియోలో మీకు పల్లకి ఉత్సవం చూపించబోతున్నాం. మేము మార్నింగ్కి చెప్పాము కదా ఇట్లా ద్వారకామయి నుంచి చావడికి బాబాని తీసుకెళ్తారని, అది ఇప్పుడు చూపిస్తాం మేము మీకు. యాక్చువల్గా మాకు కూడా అదృష్టం అనమాట. మేము కూడా అనుకోకుండా మేము షాపింగ్ కోసం వెళ్ళాము. అక్కడ పల్లకి ఉత్సవం జరుగుతుంది. మీకు ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే, అదృష్టం ఉండాలి కదా చూడాలంటే. ఇప్పుడు పల్లకిలో నుంచి మెయిన్ టెంపుల్లో నుంచి వస్తాడు ఆయన. యాక్చువల్గా మనం ద్వారకామయి నుంచి చావడికి అప్పుడు వెళ్ళేవారు, కానీ ఇప్పుడు మెయిన్ టెంపుల్ ఉంది కదా లోపల బాబా విగ్రహం, అక్కడి నుంచి బాబా ఫోటో ఒకటి తీసుకొని, అది ఎప్పుడు చాలా ఏళ్ళ కింద ఉన్న ఫోటోని తీసుకొని పల్లకిలో పెట్టుకొని వస్తారన్నమాట. ఇప్పుడు మెయిన్ గేట్ నుంచి చూపిస్తారు చూడండి మనకి. యాక్చువల్గా ఈ వీడియో చూసిన మీరు అందరూ అదృష్టవంతులు అనుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి యూట్యూబ్ బ్లాగ్స్లో, షిరిడీకి సంబంధించిన యూట్యూబ్ బ్లాగ్స్లో ఎవరు కూడా ఈ పల్లకి ఉత్సవం చూపించకపోయిండొచ్చు. సో ఈ వీడియోలో నేను చూపిస్తున్నా ఆ పల్లకి ఉత్సవం. సో మాతో పాటు మీరు కూడా అదృష్టవంతులు. చూడండి క్లియర్గా ఇక్కడ ఆ డ్యాన్సులు కానీ. నైట్ దాదాపు 10:30 అలా అయింది. 10:09 ఉందా కదా, నైట్ 10 అలా అయింది. గురువారం, అది కూడా గురువారం మాత్రమే జరుగుతుంది పల్లకి ఉత్సవం. ఎంత అదృష్టం ఉండాలి మీరు కూడా ఈ మొత్తం చూడాలంటే ఈ పల్లకి ఉత్సవం. అక్కడ ట్రస్ట్కి సంబంధించిన సాయి సంస్థాన్ ట్రస్ట్కి సంబంధించిన ఒక స్కూల్ కూడా, కాలేజ్ కూడా ఉందనుకుంటా. ఆ స్టూడెంట్సే ఇక్కడ మనకు ఈ డ్రమ్స్, ఈ డ్యాన్సులు ఇవన్నీ అంటే పల్లకి ఉత్సవంకి ముందు చేస్తూ ఉంటారనమాట. వావ్, చూడండి పల్లకి ఉత్సవం వచ్చేస్తుంది. అసలు ఎంత బాగుందంటే చూడ్డానికి
చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ అసలు బాబా అంత హ్యాపీగా ఉంది. అంటే మేము ఎన్నిసార్లు షిరిడీకి వచ్చినా ఎప్పుడు చూడలేదన్నమాట. ఫస్ట్ టైం ఇప్పుడు కూడా అనుకోకుండా చూడడం జరుగుతుంది. ఇది ఏదో మేము అనుకొని వచ్చి ఏదో జరిగిందనమాట మా లైఫ్లో అన్నట్లు అనిపిస్తుంది. షాపింగ్ చేద్దామని వచ్చి అక్కడ మాకు పల్లకి ఉత్సవం కనిపించేసి ఇక్కడికి వచ్చేసాము. చూడండి వచ్చేస్తుంది. నిజంగా చాలా హ్యాపీ. మీరు కూడా చూసి తరించండి ఇలాంటి గొప్ప ఉత్సవాన్ని. అదృష్టం ఉండాలి బాబా పల్లకి ఉత్సవం చూడాలంటే. ఎన్నిసార్లు పోయినా మాకు కలగండి, ఈసారి కలగడం అంటే మాకు కూడా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు కూడా హ్యాపీ. అంటే యూట్యూబ్ వీడియో చేస్తాను, మీ అందరూ చూడాలని రాసిపెట్టిందేమో. సో నాతో పాటు మీరు చూడాలని ఉన్నారు. కరెక్ట్గా నేను వీడియో తీసేప్పుడే నాకు ఇలాంటి అదృష్టం రావడం. చూడండి ఇక్కడ పల్లకి ఉత్సవంలో ఆయన సట్కాని ముందర సట్కా పెట్టారు. సాయిబాబా యూజ్ చేసేది అది ఒరిజినల్ది, అది ఇది కాదు, ఒరిజినల్ది. సాయిబాబా బతికి ఉన్నప్పుడు ఇక్కడ సజీవంగా ఉన్నప్పుడు యూజ్ చేసిన ఉపయోగించారు. అది తీసుకొని వేసి ఆ తర్వాత వెనకాల ఫోటో చెప్పాను కదా ఇందాక మీకు, ఫోటో ఓల్డ్ది పెట్టిన ఫోటో, ఆ ఫోటోనే తీసుకొని వస్తున్నారు అన్నమాట. చావడికి తీసుకెళ్తారన్నమాట. యాక్చువల్గా ఆయన అక్కడ నైట్ అంతా నిద్రపోయి నెక్స్ట్ డే మళ్ళీ ద్వారకామైకి వచ్చేవారు అన్నమాట సాయిబాబా. భజనలు జరిగేవంట అప్పుడు. ఏమి కలర్స్ చల్లుకొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళంట. ఫ్లవర్స్ చల్లుకునే వాళ్ళంట. ముందర ఒక గుర్రం, ఫస్ట్ గుర్రం వెళ్తుంటే గుర్రం ముందర వెళ్తుంటే తర్వాత వెనకాల వీళ్ళంతా వస్తూ ఉండేవాళ్ళన్నమాట. బాబాని పట్టుకొని చేయి పట్టుకొని తెచ్చుకొని. మీకు ఆ ఫోటో కూడా చాలా మంది అంటే చాలా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. గూగుల్లో ఇక్కడ బాబా ఒక ఛత్రం పట్టుకొని నడుచుకుంటూ వచ్చేది వెనకాలందరూ. అది పట్టుకొని బాబాని పిలుచుకొని వస్తుంటారు. అది పల్లకి ఉత్సవం అంటే అదే అనమాట. దాన్ని సూచించే ఇది చేస్తారనమాట. సో చూడండి మెయిన్ టెంపుల్ నుంచి, మెయిన్ దేవస్థానం నుంచి ద్వారకామాయిలోకి తీసుకెళ్ళినారు ఫస్ట్ పల్లకిని. చూడండి లోపల మనకు కనిపిస్తుంది ద్వారకామాయిలో. ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి తెచ్చి చావిడిలోకి వెళ్తారనమాట. జనం చూడండి అసలు ఎంతమంది జనం వెయిట్ చేస్తున్నారు చూసుకుంటా ఈ పల్లకి ఉత్సవాన్ని చూడ్డానికి వచ్చినారు అనమాట. జనాలు ఫుల్ నిండిపోయినారు, క్రౌడ్. చాలా డ్రమ్స్ సౌండ్స్ కానీ భలే అనిపించిందండి. అసలు మేము కూడా లైఫ్లో ఇంకోసారి చూస్తామో లేదు. బయటికి తీసుకొస్తున్నారు పల్లకిని. ద్వారకామాయి నుంచి ఇప్పుడు పల్లకి బయటకు వస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం బయటంతా అంటే షిరిడి పురవీధుల్లో అక్కడ ఊరేగించి తర్వాత చావిడికి తీసుకెళ్తారు. చూడండి బయటకు వస్తుంది, ఇప్పుడు చూపిస్తాం. చూడండి పల్లకి ద్వారకామాయిలో నుంచి బయటకు వచ్చింది. ఇక్కడ నుంచి చావడికి తీసుకెళ్తారు. చావడికి తీసుకెళ్లే ముందు కొంచెం వీధుల్లో అక్కడ ఇక్కడ అంతా ఊరేగించిన తర్వాత చావడికి తీసుకెళ్తారు. చావడికి తీసుకెళ్ళి అక్కడ ఆయన ముద్రించినాక మళ్ళీ మరుసటి రోజు తీసుకొని మెయిన్ టెంపుల్లో పెట్టేస్తారు అన్నమాట. ఆయన ఫోటోని తీసుకెళ్ళి. సో పల్లకి ఉత్సవం మొత్తం అయిపోయింది. చూస్తున్నారు కదా, మీకు ఇంత అదృష్టాన్ని కలిగజేసినందుకు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తర్వాత మేము పల్లకి ఉత్సవం తర్వాత షాపింగ్ చేసినాం. ఇంకా చూడండి మొత్తం టెంపుల్ పక్కన మొత్తం షాపింగ్స్ ఉంటాయి. రకరకాల ఐటమ్స్, బొమ్మలు కావచ్చు. నైట్ 10 వరకు షాపింగ్స్ ఓపెన్ లోనే ఉంటాయి. 10 ఏమి ఇంకా ఎక్కువే ఉంటుంది. 11:30, 12 వరకు ఉంటారు. దర్శనం అయిపోయినాక మనకు ఫ్రీ మీల్స్, ఫ్రీ భోజనం దొరుకుతుంది షిరిడీలో. ఇదిగో శ్రీ సాయి ప్రసాదాలయ. ఇక్కడ మనకు ఎంటర్ అవ్వగానే బాబా గారు చెప్పారు కదా కుండలో అన్నం చేస్తారని, పెద్ద పాత్రలోని అది ఫోటో కనిపిస్తుంది. ఆ విగ్రహం కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటోలు బాగా తీసుకోవచ్చు, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది.
కరెక్ట్. ఇక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ అయితే 5 రూపీస్ అట్లా ఉండింది, ఒకప్పుడు 5 రూపీస్ ఉండేది, ఇప్పుడు 50 రూపీస్ పెట్టినారనమాట. బట్ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ఇస్తారు. దర్శనం పోకోకుండా అవుట్ సైడ్ ఉండే వాళ్ళందరికీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే 50 రూపీస్ తీసుకుంటారు. మనము దర్శనం చేసుకొని వస్తే లోపల టెంపుల్లోనే మనకు బ్యాక్ సైడ్ టికెట్స్ ఇస్తుంటారు, ఫ్రీ భోజనం టికెట్స్. ఆ భోజనం టికెట్స్ తీసుకుంటే ఫ్రీగా మనం భోంచేయచ్చు ఇక్కడ. లేదు దర్శనంకి వెళ్ళకుండా డైరెక్ట్ భోజనానికి వెళ్ళాలంటే ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ తినకూడదు అనుకున్న వాళ్ళకి 50 రూపీస్ ఇక్కడ రూపీస్ టికెట్ తీసుకొని భోజనానికి వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు అంటే టెంపుల్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. ఫ్రీ బస్సులు ఉంటాయి, మనం ఇందాక వచ్చాం కదా బస్సులు, అదే బస్సులే, అవే బస్సులే అక్కడ టెంపుల్ దగ్గర వదులుతారు. ప్లస్ మళ్ళీ అక్కడే అలాగే భోజనశాలకు కూడా తీసుకెళ్తారు. మనం ఎక్కడ దిగినామో టెంపుల్ కోసము అక్కడికి వచ్చి నిలబడితే మళ్ళీ బస్సులు వస్తాయి, ఎక్కేసి మనము ప్రసాదాలయం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంతే, దాదాపు 10 మినిట్స్ పడుతుంది. ఆటోలో అయితే ఒకరికి 10 రూపీస్ ఏమో తీసుకుంటారు ఒక్కొక్కరికి. ఈ 5 days షిరిడి ట్రిప్లో మేము ఒకరోజు బయటకు వెళ్ళామన్నమాట, మొత్తం మేమందరం ఒక వెహికల్ మాట్లాడుకునేసి. అక్కడ మనం రూమ్స్ ఉంటాయి కదా, రూమ్స్ బయటే ఈ వెహికల్ వాళ్ళందరూ మనకు అడుగుతూ ఉంటారు ఆల్రెడీ. అక్కడ మనము మాట్లాడుకొని ఒక చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి విజిటింగ్ వెళ్ళడానికి ప్లేసెస్ అనమాట, ప్లేసెస్, ఆ ప్లేసెస్ కోసం మేము ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాం. ఈ ఎల్లోరా ఔరంగాబాద్ లో మినీ తాజ్ మహల్, తర్వాత పంచవటి, ఇంకా కొన్ని ప్లేసెస్, హనుమాన్ టెంపుల్, ఇక్కడ హనుమాన్ టెంపుల్, ఇట్లా చాలా ఉండేటివి వెళ్ళినాం అనమాట. అది మేము మాట్లాడుకునేసి ఒకరోజు ట్రిప్ 6,000 7,000 తీసుకున్నాడు. ఆ ట్రిప్ మేమందరూ కొంచెం షేర్ చేసుకునేసి మొత్తం మేము వెళ్ళాం కదా ఫ్యామిలీస్, వెళ్ళి మొత్తం అందరూ బాగా ఎంజాయ్ చేసాం. బాగా అంటే మార్నింగ్ 7కో ఏమో స్టార్ట్ అయ్యాము. మధ్యలో టిఫిన్ ఫుడ్ మేమే ప్రిపేర్ తీసుకున్నాము. కొన్ని చోట్ల టిఫిన్ మాత్రం బయట తిన్నాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ అలాంటివి మేము తీసుకుపోయినవి అట్లా తిన్నాము. చాలా బాగుండింది. నెక్స్ట్ రిటర్న్ వచ్చేసి మేము షిరిడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సాయినగర్ రైల్వే స్టేషన్ అని ఉంటుంది, అక్కడ నుంచి మేము చూడండి సాయినగర్ షిరిడి ఈ స్టేషన్ నుంచి మేము రిటర్న్లో వచ్చేసి మేము స్లీపర్ బుక్ చేసుకున్నాము. ఆ స్లీపర్లో మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మెయిన్ ఏంటంటే షిరిడికి వెళ్ళేటప్పుడు 3 టైర్ వేసి మొత్తం క్లోజ్డ్ అద్దాలు, అసలు బయట నుంచి గాలి లేదనమాట. ఇప్పుడు మేము స్లీపర్లో వెళ్తున్నాము, విండోలో కూర్చున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలు, అమ్మయ్య చల్లగా గాలి వస్తుంది, నిజంగా చాలా బాగుంది. రిటర్న్లో చాలా హ్యాపీగా. చూడండి మనం వచ్చేటప్పుడు చూసాం కదా 3 నదులు, ఆ నదుల్లో ఒక నది రిటర్న్లో కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ వర్షాకాలం అవ్వడం వల్ల ప్రతి నదులు పొంగి బాగా అసలు ఫుల్ వాటర్ చూసినా మొత్తం బ్రిడ్జ్ వాటర్ అంతా ఫుల్ ఉన్నాయి, ఫుల్ వాటర్. ఇది నాకు తెలిసి కృష్ణా నది అనుకుంటా, ఫుల్ వాటర్ ఉంది. మా అవస్థలు చూడండి, పిల్లలకి చిన్నపిల్లలకి ట్రైన్లోనే ఇంకా ఉయ్యాలేసినాము, ఏడుస్తా అంటే మా చిట్టి తల్లికి లైరాకి ఉయ్యాల. నెక్స్ట్ ఇంకా వైఫ్ ఆడ పైన కూర్చొని అందరికీ బారా మసాలా కట్టిస్తుంది. బొరుగులు తెచ్చుకున్నాం, కారం బొరుగులు, దాంట్లోకి కొంచెం నిమ్మకాయ ఇవన్నీ వేసేసి టమోటా ఇవన్నీ వేసి బారా మసాలా చేసేసింది. చూడండి బయట ప్రకృతి ఎంత బాగా ఉందో చూడండి. నిజంగా బాగా కష్టపడుతుంటే ఈయన కింద కూర్చొని అబ్బా ఏం లేదులే, కష్టపడేది ఏముంది కానీ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. నిజంగా చాలా సహకరించిందని చెప్పొచ్చు. ఎక్కువ వర్షాలు లేవు, ఎక్కువ ఎండ లేదు. నిజంగా చాలా మంది భయపడ్డారు మా ఫ్యామిలీలో కూడా. మా మామ వాళ్ళు వీళ్ళు వానలు ఎక్కువ ఉన్నాయమ్మా, చాలా జాగ్రత్త, పిల్లలు ఉన్నారు, అన్ని తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పినారు. కానీ మాకు అట్లా ఏ ట్రబుల్ జరగలేదు, చాలా హ్యాపీగా గడిచిపోయింది జర్నీ మొత్తము. అసలు మేము అన్ని రోజులు అక్కడ ఉన్నాం, 1 వీక్ అంటే కూడా మాకు ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నామంటే ఈ 5 daysలో 5-6 times పైనే దర్శనం చేసుకున్నాము. 6 times అందరికన్నా హైయెస్ట్ నేనే చేసుకోండి. అర్లీ మార్నింగ్ 3కే లేస్తాండి, బాత్ చేసుకోవడం, వెళ్ళిపోవడం దర్శనం, మళ్ళీ పిల్లలతో ఒకసారి దర్శనం, మళ్ళీ లంచ్ టైంలో దర్శనం, అట్లా బాగా దర్శనం చేసుకున్నాం అన్నమాట చాలాసార్లు. మనం వెళ్ళేదే దర్శనం కోసం కాబట్టి
ఎన్నిసార్లు చేసుకున్నా తప్పులు లేదనేది, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దర్శనాన్ని బాగా చేసుకున్నాం అనమాట మేము. సో ఇది షిరిడీకి సంబంధించిన వ్లాగ్. ఈ వ్లాగ్లో మీకు షిరిడీ ట్రిప్ యొక్క పూర్తి వివరాలన్నీ చెప్పానని అనుకుంటున్నాను, క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. రూమ్స్ కావచ్చు, దర్శనం గురించి కావచ్చు, ఫ్రీ భోజనాలు కావచ్చు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షిరిడీకి సంబంధించిన ఇంకొక వీడియో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాబా సజీవంగా ఉన్నప్పుడు, బాబా ఉన్నప్పుడు షిరిడీ ఎలా ఉండేది, పాత షిరిడీ ఎలా ఉండేది అనే వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇప్పుడైతే మాత్రం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.